హలో అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మా అత్తగారు మా ఇంటికి వస్తూ ఏమేమి తీసుకొచ్చారనేది చూపిస్తాను. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మా అత్తగారికి అయితే మునగాకు చెట్టు ఉంది అని చెప్పి ఆవిడ వచ్చిన ప్రతిసారి మా కోసం అయితే మునగాకులు తీసుకొస్తారు. అలాగే ములక్కాయలు కూడా తీసుకొని వస్తారు. ఇంటి దగ్గర చెట్టు కాయలు కాబట్టి చాలా లేతగా అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇవి మాకు దాదాపుగా 3 సార్లుగా అయితే మేము యూజ్ చేసుకుంటాము. ఇంకా తెచ్చారు, కాకపోతే అవి ఇంటి దగ్గర వాళ్ళకైతే కొన్ని ఇచ్చాము. మాకు చాలా ఇష్టం అని చెప్పి కొబ్బరి బూర్లు అయితే చేపించి తీసుకొని వచ్చారు. తర్వాత బుడ్డోడు పుట్టిన దగ్గర నుంచి మాకు నెయ్యి అనేది బాగా ఎక్కువగా అవసరం పడుతుంది. అందుకని బుడ్డోడు కోసమైనా సరే ఆవిడ కంపల్సరీగా నెయ్యి అయితే చేసి తీసుకొని వస్తారు. మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, కర్రీకి సంబంధించిన మసాలాలు కానీ లేదంటే సాంబార్ పౌడర్లు కానీ ఏవైనా మా అత్తగారు ఇంట్లోనే ప్రిపేర్ చేస్తారు. ఇవే కాదు, మా అత్తగారు పచ్చళ్ళు కూడా బాగా పెడతారు. ఇంట్లో వాళ్ళకే కాదు బయట వాళ్ళకి కూడా. మీరు విసనపేటలో ఎక్కడైనా దగ్గరగా ఉంటే ఆవిడ పచ్చళ్ళు కూడా అమ్మిద్ది. కావాలి అనుకుంటే ఇంటికి వెళ్ళి డైరెక్ట్ గా అయితే కొనుక్కోవచ్చు. డీటెయిల్స్ కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. కంప్లీట్ డీటెయిల్స్ అయితే అక్కడ ఇస్తాను. లేదు అంటే కింద మన కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాము, దానికి కాంటాక్ట్ అయినా ఆన్లైన్ లో కొరియర్ చేస్తాము. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఎవరికైనా వాష్రూమ్ ప్రాబ్లం ఉన్నా లేదు అంటే గ్యాస్ ప్రాబ్లం ఉంటే గనక ఇది ఉదయం పరగడుపునే వేసుకుంటే గనక మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇది మా అత్తగారు ఇంట్లోనే చేసి మా కోసం అయితే పంపించారు. ఎవరికైనా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే గనక ఈ పౌడర్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఎవరికైనా ఒకవేళ రెసిపీ కావాలి అంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో రెసిపీ అప్లోడ్ చేస్తాను. అండ్ ఇవందరికీ తెలిసినవే కోరవడియాలు. మా సైడ్ అయితే వీటిని కోరవడియాలు లేదా పిండి వడియాలు అని కూడా అంటారు. అండ్ ఇవే కాదు, వీటితో పాటు ఇంకొక వడియాలు కూడా పంపించారు, సగ్గుబియ్యం వడియాలు. మేము బయట అప్పడాలు కానీ వడియాలు కానీ తినకూడదని ఆవిడే ఇంట్లో చేసి మరీ పంపించారు. మీకు లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా, నేను కూరకు వాడే పసుపు కానీ లేదా కారం కానీ మేము బయట నుంచి అయితే తీసుకోము. మా అత్తగారే దగ్గరుండి వాటిని వాష్ చేసి ఎండబెట్టి ఆడించి మరీ మా కోసం అయితే తీసుకొచ్చారు. ఇవే కాదు, అత్తే పెట్టి ప్రతి ఒక్క పచ్చడి అప్పటికప్పుడే అన్ని ప్రిపేర్ చేసుకొని ఫ్రెష్ గా అయితే పెడతారు. అండ్ ఇదైతే మామిడికాయ గుజ్జు. మేము చింతపండు అనేది వాడడం తగ్గించేసాము, ఎందుకంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది అని చెప్పి. ఎప్పుడైనా ఒకసారి మాత్రమే చింతపండు యూజ్ చేస్తాము. సాధ్యమైనంత వరకు ఎక్కువగా చింతపండు వాడే ప్రతి దానిలోకి ఈ మామిడికాయ గుజ్జు అయితే వేసుకుంటాము. ఏదైనా పులుసు కూరలకు కానీ చారు పెట్టేటప్పుడు ఖచ్చితంగా మామిడికాయ గుజ్జునే వేసుకుంటాము. దీనివల్ల ఏంటంటే గ్యాస్ అనేది ఎక్కువగా ఫామ్ అవ్వకుండా ఉంటది అని చెప్పి. మామిడికాయ సీజన్ అప్పుడు అందరూ మామిడికాయల కోసం ఎదురు చూస్తే నేను మాత్రం ఈ ఊరగాయ పచ్చడి కోసం ఎదురు చూస్తాను. మా అత్తగారు ఈ ఊరగాయ పచ్చడి అయితే చాలా బాగా పెడతారు. పచ్చడి అయితే దీని పై వరకు అయితే తీసుకొచ్చారు. మేము దీన్ని ఆల్రెడీ కొంచెం అయితే తినేసాము. మాకేది కావాలన్నా ఒక మాట ఆవిడకి చెప్తే చక్కగా చేసి పంపిస్తారు. ఈసారి మునక్కాయలు తెచ్చేటప్పుడు కూడా మునగాకు కొంచెం ఎక్కువగానే తెప్పించుకున్నాను. దీన్ని పొడి చేసుకొని తాగితే చాలా యూజెస్ అయితే ఉన్నాయి. అండ్ మీ అందరికీ తెలిసింది, లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా, 2 బాక్సులు మామిడి పళ్ళు అయితే తీసుకొని వచ్చారు. మా అత్తగారు ఆవిడకున్న దానిలో మా కోసం అయితే ఇవి తీసుకొని వచ్చారు. అండ్ వీడియో చూసి వెళ్ళిపోకుండా మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే నా వీడియోస్ మీకు నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.